ఇప్పుడు మంచిగా ఛానల్ పెట్టారు. దానికి సిగ్నల్ టీవీ అని పేరు పెట్టారు. ఎందుకు సిగ్నల్ టీవీ అని ఎందుకు పెట్టారు? దాని వెనక ఏమైనా స్టోరీ ఉందా? ఉంది. నేను నమ్ముతా. సంఖ్యాశాస్త్రం అవన్నీ బాగా నమ్ముతా. బాగా అంటే మరి అంత ఓవర్‌గా పోను. కొంతవరకు నమ్ముతా. నాకు అనుకోకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా రవీంద్ర భారతిలో దైవజ్ఞ శర్మ గారు కలిసిర్రు. ఈ జాబ్ మానేసిన 2, 3 రోజులకే. అప్పటికే ఛానల్ పేరు ఏం పెట్టాలని ఆలోచన చేస్తున్నా. కలిసి స్వామి ఇట్లా ఉంది, ఇట్లా ఉంది అని చెప్తే ఎస్ అనే పేరుతో పెట్టుకో నాన్న మంచిగుంటది నీకు. ఎస్ అనే పేరుతో పెట్టాను. వెతికిన 150 పేర్లు రాసి వెతికితే లాస్ట్‌కి సిగ్నల్ టీవీ అనేది పేరైతే ఏదైనా పెట్టొచ్చు. నాకు ట్రేడ్ లైసెన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి నేను అఫీషియల్‌గా పెట్టిన మొత్తం లైసెన్స్ తీసుకొని పెట్టిన. సిగ్నల్ టీవీ ఉత్తగా ఏదో జీమెయిల్ ఉంది కదా అని పెట్టలే. దానికి అన్నీ ఉన్నాయి లైసెన్స్. సిగ్నల్ టీవీ అని పెట్టిన. ఎందుకు పెట్టాలి సిగ్నల్ టీవీ అని కూడా అడిగింది చాలా మంది. నెక్స్ట్ క్వెషన్ అదే అడుగుతావు. హ్మ్. సిగ్నల్ అంటే ఒక సంకేతం. హ్మ్. మన తెలంగాణలో ఒకటుంటది. అరే ఒక సిగ్నల్ ఇరా నేనొచ్చేస్తా అంటారు. ఒక సిగ్నల్ ఇరా వాడిని పంపించేస్తా అంటాడు. సిగ్నల్ అనేది మన తెలంగాణ ప్రజల్లో బాగా ఆహ్, నానుడి అది మాట్లాడుతా ఉన్నాం. సిగ్నల్ అంటే ఒక సంకేతం. అరే ఇషారా చేయరా అంటారు. ఇంగా పాతకాలంలో అయితే సిగ్నల్ అంటున్నాం. హ్మ్. జనాలకు నేను ఏదైనా సంకేతం ఇద్దాం, జనాలకి ఏదైనా చెప్పుదాం, జనాలకి ఏదైనా మంచి చెప్దాం అని చెడు కాదు. జనాలకి ఏదైనా వాళ్ళకి పనికొచ్చేది చెప్పుదాం. జనాలకి ఏదైనా మేము రాజకీయాల గురించి మంచి చెప్దాం, లైఫ్ గురించి మంచి చెప్దాం. ఇంకేదైనా వాళ్ళకి పనికొచ్చేదంటే మంచి సంకేతాలు ఇద్దాం. డిసైడ్ చేసుకునేది జనమే. మనం చెప్తే ఉల్టా పల్టా ఏం కాదు జనం. జస్ట్ జనాన్ని మనం చైతన్యపరుస్తాం. ఇది జరుగుతుంది. పలానా దగ్గర పోకండి. పలానా దగ్గర ఇట్లా జరుగుతుంది. పలానా ఇట్లయితుంది. పలానా గవర్నమెంట్‌లో ఇది జరుగుతుంది. పలానా ప్రతిపక్షంలో ఇది జరుగుతుంది. లేతే పలానా దగ్గర ఇది జరుగుతుంది. మన తెలంగాణలో ఇది జరుగుతుంది ఓవరాల్‌గా. హ్మ్. అది చెప్పడానికి సిగ్నల్ టీవీ అని పెట్టి. ఓకే. మంచి కాన్సెప్ట్ మీదనే సిగ్నల్ టీవీ అని పేరు పెట్టారైతే.